సర్వోన్నతుడైన క్రీస్తు అద్భుతమైనటువంటి టీవీ కార్యక్రమానికి మన రక్షకుడైన యేసు ప్రభు వారి శుభనామం పేరిట సర్వోన్నతుడైన క్రీస్తు కార్యక్రమానికి శుభ ఆహ్వానం పలుకుతున్నాను. దేవుని మా కృపను బట్టి కొద్ది కాలంగా మనం అనేక రీతులుగా ఈ సమయాన్ని దేవుని వాక్య ధ్యానం నిమిత్తమై మీతో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు సొగుతున్న మరి సమయాన్ని బట్టి కృపను బట్టి నేను మొదటగా ప్రభువును స్తుతిస్తున్నాను. ఈ కార్యక్రమం ప్రసారం అవడానికి కన్నీళ్లతో ప్రార్థిస్తున్నటువంటి ప్రార్థనా యోధులు, మా సంఘాల్లో కూడా ప్రత్యేకంగా ప్రార్థన భారం కలిగిన పరిశుద్ధులు అనేకుల యొక్క ప్రార్థన, ప్రేమ, త్యాగము, సమర్పణ ఈ కార్యక్రమాలు మీ ముందు ఉంచడానికి సహాయపడ్డాయని నేను బహు వినయంగా జ్ఞాపకం చేస్తూ దేవుని వాక్యధ్యానంలోనికి ఈ ప్రత్యేక సందర్భాన మీకు ఆహ్వానాన్ని తెలియపరుస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం, తరలు వంచుదాం. మా పరలోకపు తండ్రి, ఈ ప్రత్యేక సమయం ప్రభావ మీ వాక్యధ్యానం నిమిత్తం మేము కూడుకున్నాము. మాట్లాడేవారు మీరే కానీ మేము కాదు నాయన. కేవలం మీ నోటి బూరగా నిలబడిన ఈ యొక్క తండ్రి మీ దాసుని, మీ యొక్క దైవజనుని మట్టి ప్రభావ కేవలం మట్టితో సమానమైన నన్ను జ్ఞాపకం చేసుకోండి. దుమ్ము ధూళిని జ్ఞాపకం చేసుకోండి నాయన. దయతో నాయన మీ మాటలు నేను అందించడానికి సాధనగా మాత్రమే వాడుకున్నామని ప్రతి వారి హృదయాలలో తండ్రి దుఃఖంలో వారికి ఆదరణ, అశాంతులను వారికి నెమ్మది, దైవికమైన ప్రభావ రక్షణ ప్రతి ఇంట్లో దయచేయమని ఈ వాక్య ధ్యానమంతుడిలోనైనా ప్రారంభం నుండి ముగింపు వరకు మీ సన్నిధి కోరుకుంటూ ఆహ్వానిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మూలవాక్యముగా యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం 7వ వచనాన్ని కలిసి చదువుకుందాం. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేస్తావు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఆమేన్. పిల్లల యెహోషువ గ్రంథాన్ని మనం చదువుతున్నాము. యెహోషువ దేవుడే మన దేవుడు. ఈ సందర్భానికి శీర్షిక నేను మీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాను. ఈ సందేశంలోని మనం అనేకమైన విలువైన మాటలు గ్రహించాలని నేను మిమ్మల్ని ప్రేమతో కోరుతున్నాను. దైవజనుడైనటువంటి మోషే గురించిన విషయాలు రాయబడ్డాయి దేవుని వాక్యంలో. ప్రభు దైవజనుడైన మోషే అని అనేక సార్లు రాస్తూ వచ్చినారు. పరిశుద్ధాత్మ దేవుడు మోషేకి ఇచ్చిన బాధ్యత, భాగ్యము, భారం చాలా గొప్పదని గ్రహిస్తాం. దేవుడు మరి మోషేను ఆ విధంగా స్థిరపరిచాడు, నడిపించాడు. చాలా అనుభవాల మధ్య దేవుడు మోషేను పిలిచాడు. మోషే యొక్క పిలుపు చాలా ఉన్నతమైనటువంటి పిలుపుతో దేవుడు మోషేను పిలిచాడు. నైలు నదిలో ఆ చిన్న శిశువుగా ఉన్నప్పుడే ప్రభు ఏ విధంగా ఆయనను మరి సిద్ధపరిచాడో, ఏ విధంగా ఆయన అక్కైన మిరియాము, మరి అలాగే ఆయన పెరిగినటువంటి ఆ యొక్క ఐగుప్తు దేశం యొక్క సౌఖ్యవంతమైన శ్రేష్టమైనటువంటి ప్రపంచ చరిత్రలో చాలా ప్రసిద్ధమైనటువంటి దేశంగా ప్రసిద్ధి పొందిన ఐగుప్తు దేశం యొక్క రాజప్రసాదాల్లో సకల విద్యలను పొందినటువంటి వ్యక్తిగా మోషేను దేవుడు మనకు పరిచయం చేస్తున్నాడు. ఈయనకు అన్నీ వచ్చు, అన్ని రకాల విద్యలు, విలువిద్య మొదలుకొని, మాట్లాడడం మొదలుకొని, కొంత నత్తి ఉన్నప్పటికీ మాటల్లో ప్రవీణుడు, రకరకాల యుద్ధ తంత్రములలో కూడా చాలా ప్రవీణుడైనటువంటి వ్యక్తిగా మనం మోషేను చూస్తాం. మోషే యొక్క పిలుపు చాలా విభిన్నమైన పరిస్థితుల మధ్య సాగుతూ వచ్చింది. 40 సంవత్సరాల కాలం రాజప్రసాదాల్లో సౌఖ్యంగా బ్రతికాడు. చాలా విలువైన విలాసవంతమైన జీవితాన్ని చూశాడు, పొందాడు. ఆ తర్వాత ఆయన అరణ్యము 40 సంవత్సరాలు బహు భయంకరమైన భారభరితమైనటువంటి దుఃఖానుభవాల మధ్య తన జీవితాన్ని నడిపించుకున్నాడు. 80వ ఏట దేవుడు మోషేను పిలిచాడు. ఆ మండుచిన పొదల నుంచి దైవ వాక్కును విన్నటువంటి మోషే తన బ్రతుకును, తన జీవితాన్ని దేవుని పిలుపునకు లోబడి తన ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించాడు. పిల్లలు చాలాసార్లు మధ్యలో ప్రయాణం ఆగిపోయిన కుటుంబాలుగా ఉంటాయి. కొంతమంది ఆత్మీయంగా చాలా బలమైనటువంటి వెలుగు వెలిగిన వారే, కుటుంబాల్లో, సంఘాలలో దేవునికి చక్కని పరిచర్యలు అందించిన వారే ఎందుకు కాలక్రమేణా కొంతమంది విశ్వాసంలో, ప్రార్థనలో వెనుకంజ వేయడం మనం చూస్తూ ఉంటాం. ఒకవేళ మీరు మీ కుటుంబంలో దేవుని ప్రేమను మీరు రుచి కూడా మీ సంఘంలో మీరు విశ్వాసంలో వెనుకబడిపోతూ, ప్రార్థనలో వెనుకబడిపోతూ, మునుపటి భక్తి లేదు, మునుపటి శక్తి లేదు, మునుపటి ఆదరణ, మునుపటి నెమ్మది లేదు అని ఒకవేళ మీరు నలిగిపోతున్నట్టయితే, ఒకవేళ మీ గతకాలపు ప్రార్థన వైభవాన్ని గురించి మీరు గొప్పగా మాట్లాడుతూ ఇప్పుడు ఇంకా మీరు ఆ స్థితిలో కొనసాగకపోయినట్టయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రేమతో పిలుస్తున్నాడు. మండుచిన పొద యొద్ద దేవుడు మోషేతో పిలిచిన ఆ గంభీరమైన స్వరంతో 2 సార్లు దేవుడు మోషేని పిలిచాడు కదండి. మోషే మోషే అని పిలిచినప్పుడు మోషే ఆ పిలుపునకు లోబడి భయభక్తులతో అన్నాడు, చిత్తము ప్రభువు అన్నాడు. నీ పాదముల నుండి చెప్పులు విడుము అన్నాడు. చెప్పులు విడిచిన తర్వాత ఇక ప్రభువు మాట్లాడడం మొదలుపెట్టిన విషయాలు మోషే జీవిత కాలంలో, అంటే యెహోషువ గ్రంథానికి ముందున్నటువంటి ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం యొక్క ముగింపు వరకు మనం చూసినట్టయితే దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. ప్రభు అంచెలంచెలుగా మోషేను ధన్యపరుస్తూ, ధైర్యపరుస్తూ, బలపరుస్తూ అనేకమైన రీతులుగా దేవుడు మోషేను స్థిరపరచువాడుగా ఉన్నాడు, బలపరచువాడుగా ఉన్నాడు. ఈ ప్రత్యేక సందర్భాన్ని జ్ఞాపకం చేసే మాట, మోషే యొక్క కాలాన్ని దేవుడు పరిపూర్ణమైన కాలంగా, యోగ్యమైన కాలంగా, బలమైన కాలంగా, ఆశ్చర్యాలు చేసే కాలంగా, ప్రపంచ చరిత్రలో నిలిచిపోయే కాలంగా దేవుడు చేశాడు.
ఆ గొప్ప దేవుడే ఈ ప్రత్యేక సమయాన ఆయన నీ పట్ల నా పట్ల గొప్ప సంకల్పాన్ని చూపుతున్నాడు. ఆయన సంకల్పములు ఏనాడు నశింపవు, ఆయన సంకల్పములు ఎన్నడూ గొప్పవని, ఏనాడు కూడా అవి తగ్గిపోవని తరిగిపోవని మనం గ్రహించాలని దేవుని దాసుగానే జ్ఞాపకం చేస్తున్నాను. కనుక సేవలో, పరిచర్యలో, కుటుంబంలో, దేవుని మందిరములో మీరు ఏ విషయాల్లో గడిచినటువంటి కాలంలో మీరు ఉపయోగపడ్డారో, వాడబడ్డారో మీ హృదయాలకు బాగా తెలుసు. ప్రభు కొరకు మీరు మళ్ళీ నిశ్చితమైన అభిప్రాయంతో, బలమైన నిబద్ధతతో ప్రభు కొరకు సాగిపోవడానికి మీరు ముందుకు రావాలని దేవుని సేవకుడిగా నేను మీకు తెలియపరుస్తూ ప్రభు పక్షంగా పిలుపును మీకు అందిస్తున్నాను. దేవుని ప్రజలారా, మరి మోయాబు మైదానం నుండి ఆ యొక్క ఎరికోకు ఎదురైనటువంటి పిస్గా కొండ వరకు పోయి నెబో శిఖరమున మోషే ఎక్కిన తర్వాత, అది ప్రస్తుతం జోర్డాన్ దేశంలో ఉంది, మికావర్ అనబడిన స్థలంగా దానికి ప్రస్తుతం ఉన్న పేరు. ఆ స్థలంకి దేవుడు తీసుకుని వెళ్ళి మోషేను ఎత్తైనటువంటి ఆ కొండ మీద నుంచి రాబోతున్నటువంటి ఆ గొప్ప అద్భుతమైనటువంటి ఇశ్రాయేలు దేశం యొక్క, అనగా వారు పాలు తేనెలు ప్రవహించే ఆ కనాను దేశాన్ని దేవుడు చూపిస్తూ వచ్చినాడు. హల్లెలూయా. దేవుడు చూపించాడు, మోషేతో చెప్పాడు, మోషే ఇంకా చాలయ్యా, నువ్వు చాలా సంవత్సరాలు వచ్చావు, ఇక చాలా ఇక్కడితో నేను ముగిస్తున్నానని దేవుడు చెప్తే మోషే దేవునితో పేచి పెట్టలేదు, దేవునితో గొడవ పడలేదు. ప్రభువా, నేను ఇంతకాలం కష్టపడ్డానే, ఐగుప్తు సింహాసనాన్ని, ఐగుప్తు మహిమను, ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టి దీన్ని సేవిస్తే అట్లీస్ట్ కనాన్లో పరిశుద్ధ భూమిలో ఆ స్వాస్థ్యమైనటువంటి నీ జనులతో కూడి నేను ఒక సంవత్సరం, ఒక నెల, ఒక రోజైనా గడపకుండా నన్ను ఇక్కడే ముగించావే లెక్కనని ప్రభుతో అనలేదు, కానీ చిత్తము ప్రభు అన్నాడు. చాలా అద్భుతమైన మనిషి మోషే. దేవుని సన్నిధిలో ప్రవక్త, ఆయన అనుభవాలు మనం చూస్తున్నప్పుడు, ఆ విధేయత మనం చూస్తున్నప్పుడు, విధేయుడినటువంటి మోషే యొక్క స్వాభావికమైన భక్తి జీవితం ఈరోజు కూడా మన జీవితాలను సవాలు చేసేది ఉందని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రీతిగా దేవుడు మోషే కాలాన్ని ముగించినాడు. మోషే సమాధి ఎక్కడ ఉందో ప్రపంచంలో ఇప్పుడు ఎవరికీ తెలియదు. ఒకవేళ మోషే సమాధి కనుక తెలుసుంటే పరిస్థితులు ఇంకా చాలా విభిన్నంగా ఉండేవి. ప్రస్తుతం ఉన్నటువంటి ఆ పరిస్థితులు చాలా భయానకంగా, బీభత్సంగా ఉన్నాయి చాలా ప్రదేశాల్లో. మరి మోషేను దేవుడు సమాధిని అది ఎవరికి తెలియకుండా దేవుడు దాన్ని మిస్టరీగా, దాన్ని ప్రభు గుప్తంగా దేవుడు ఉంచినాడు. ఆ తర్వాత యెహోషువ కాలాన్ని దేవుడు చెప్తున్నాడు. యెహోషువ అనే మాటకు అర్థము యెహోవాయే నా రక్షణ, యెహోవాయే నాకు బలం అనేటువంటి అర్థం కలిగినవాడు. నా పేరు కూడా యెహోషువనే కదా, సొలొమన్ జాషువా అంటే నా పేరులో యెహోషువ అనే పదం చాలా బలమైన పదం కనబడుతూ ఉంది. దేవుడు ఆ గొప్ప పేరును మరి నేను పుట్టక ముందే మా తండ్రి గారికి బయలుపరిచారు. ఆయన గొప్ప దైవజనుడు. దేవుడు ఆ పేరును బయలుపరిచినప్పుడు ఆ పేరును నాకు వారు నామకరణం చేశారు. దైవజనులు భగత్ సింగ్ గారి సహవాసంలో ఆనాడు, ఆ కాలంలో, ఆ తరంలో అలాంటి పెద్దలు నాకు ఇచ్చినటువంటి పేరు మా తల్లిదండ్రుల ద్వారా, ఆ పేరు యొక్క గొప్పతనాన్ని బట్టి ప్రభును స్తుతిస్తున్నాను. నాలో ఏ గొప్పతనం లేదు, కానీ దేవుని అభిషేకము, కృప ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని ఈ మారుమూల ప్రదేశాల్లో గొప్ప గొప్ప మందిరాలు నిర్మించడానికి, వందల కొలది ప్రజలను ప్రభువును నడిపించడానికి, దేవుని సేవా క్షేత్రంలోనికి అనేక వందల వేల మందిని దేవుని కొరకు సంపాదించడానికి ప్రభు సహాయపడుతూనే ఉన్నాడు. ఆ పేరులో మహాత్మ్యం ఏంటంటే, నా దేవుడే మహాత్మ్యం, నాలో ఏమీ లేదు, నాలో ఏ యోగ్యత లేదు. దేవుని కృప నన్ను బలపరిచి దేవుని రాజ్య విస్తరణ కొరకై ఓ గొప్ప అమూల్యమైనటువంటి, ఘనమైనటువంటి పాత్రగా, ఘనత నిమిత్తమైన పాత్రగా దేవుడు అంచెలంచెలుగా నడిపిస్తూ వస్తున్నాడు. ఆ మాటకు వస్తే యెహోషువ జీవితం చాలా సవాలుతో కూడిన జీవితంగా ఉంది. 40 సంవత్సరాల కాలము, అందులో ఎక్కువ కాలం మోషేతో కలిసి ఈ యెహోషువ కాలాన్ని గడుపుతూ వచ్చాడు. చాలా చాలా ప్రతికూల పరిస్థితుల మధ్య నడుస్తూ వచ్చాడు. కానీ ఇక్కడ దేవుడు యెహోషువతో మాట్లాడినట్టు పెద్దగా మనకు కనబడదు. ప్రభు యెహోషువతో మాట్లాడలేదు, మోషేతోనే మాట్లాడాడు. ఆయన గొప్ప అద్భుతమైనటువంటి ఆ కొండ మీదకి దిగివచ్చి ఆయా సమయాల్లో ప్రభు మాట్లాడుతూ ఆ యొక్క మేఘముల మధ్య, ఆ పెద్ద విస్తారమైనటువంటి పెద్ద స్వరము, శబ్దం మధ్య దేవుడు మోషేతో మాట్లాడాడు. 40 దినముల పాటు ఆ యొక్క ప్రయాణాన్ని మనం చూసినప్పుడు 40 దినముల సమయము, 40 days మోషే దేవుని సన్నిధిలో ఆ యొక్క మరి పలకలు రాయడానికి, దేవుని సన్నిధిలో గడపడానికి, అనగా ఆజ్ఞలను దేవుని నుంచి పొందడానికి, దేవుని నుంచి వర్తమానం పొందడానికి, దేవుని శక్తిని పొందడానికి ఉపవాసంతో ప్రార్థనలో ఉన్నాడు. అక్కడ మరి యెహోషువ కూడా ఉన్నాడు కదా, ఆయన కూడా ఉపవాసం ఉండి ఉంటాడు. తన నాయకుని దగ్గర చాలా భయభక్తులతో ఉన్నాడు. సంఘములో, సేవలో నాయకులకు సహకరించడం గొప్ప భాగ్యం. చాలామంది కుటుంబాల్లో, సంఘాలలో నాయకత్వాన్ని ధిక్కరిస్తూ ఉంటారు, కొన్నిసార్లు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. నాయకులకు ఇప్పుడు వ్యతిరేకంగా మాట్లాడొద్దండి, ఆత్మీయమైన నాయకులను గౌరవించండి. మీకు ఆత్మీయంగా రక్షణ వాక్యాన్ని చెప్పి ప్రభువులకు నడిపించిన మీ సంఘాన్ని ఎప్పుడు మీరు మర్చిపోకండి. దేవునిలో మీకు ఇచ్చినటువంటి స్థానము, చాలామంది ఈరోజు తమ ఆత్మీయ తల్లిదండ్రుల గురించి చెప్పరు, పేరు చెప్పరు. పలాని దైవజనుడు, పలాని సేవకుడు, పలాని బ్రదర్, పలాని అయ్యగారు, పలాని దైవదాసులు, పలాని ప్రవక్త అని ఎక్కడ చెప్పరు. ఎందుకంటే వారి గురించి కూడా ఎవరు చెప్పరు. వారు కూడా ఎక్కడ ఆ విషయాన్ని చెప్పరు కనుక వారి గురించి కూడా ఎవరు పెద్దగా జ్ఞాపకం చేసుకుని ప్రభుని స్తుతించడానికి వీలు పడదు. కారణం ఏంటంటే వారన్నీ దాచిపెడతారు. ప్రభు నీకు ఇచ్చిన రక్షణను యెహోషువ చాలా భయభక్తులతో కాపాడుకున్నట్టుగా మోషే యొక్క నాయకత్వంలో తన ఆత్మీయ తండ్రి యొక్క విశ్వాస సంబంధమైన ప్రయాణాన్ని, భక్తిని ఏ విధంగా అయితే కొనసాగించాడో ఆ విధంగా ప్రతి కుటుంబం కూడా కొనసాగించడం దేవుని చిత్తమైనది, దేవుని చిత్తమైనది. అందుకే ప్రభు మాట్లాడకపోయినా
మోషేతో మాట్లాడిన దేవుని స్వరాన్ని వినడానికి యెహోషువ ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నాడు. ఎప్పుడు దేవుడు నాతో మాట్లాడలేదని యెహోషువ ఎక్కడ కూడా విసిగిపోయినట్టు కానీ, అలసిపోయినట్టు కానీ, అలిగినట్టు కానీ, దుఃఖపడినట్టు కానీ ఎక్కడ కనబడదు. ప్రభువు మాట్లాడడం ఎప్పుడు చేయలేదు యెహోషువతో. పెద్దగా ఆ సందర్భాలు రాయబడలేదు, 1-2 తప్ప. దేవుడు ఇక్కడ యెహోషువతో మాట్లాడడానికి కారణం ఏంటంటే, యెహోషువ గ్రంథం 1వ వచనం చూస్తున్నాము. దైవజనుడైన మోషే మృతి పొందిన తరువాత అన్నాడు. ప్రభు ఇక్కడ మోషే కాలాన్ని ముగించిన తర్వాత యెహోషువను దేవుడు లేవనెత్తున్నాడు. ఈ తరాల్లో, కుటుంబాలలో, సంఘాలలో ఆత్మీయమైనటువంటి వారసత్వం, ద స్పిరిచువల్ హెరిటేజ్, ఆత్మీయమైనటువంటి ప్రగతి, ఆత్మీయమైనటువంటి నూతన నాయకత్వాన్ని అనుదినము సంఘము పోషించాలి. సంఘంలో నూతనమైన ఆత్మలను మనం దేవుడు ఇస్తున్నప్పుడు, దేవుడు ఆ ఆత్మలను అనేకులను సంఘంలో చేరుస్తున్నప్పుడు నాయకత్వం కూడా నూతనమైనది ఉండాలి. సంఘంలోని పెద్దలు, సంఘంలోని సేవకులు నూతనమైన ఆత్మలను సంపాదించుతూ దేవుని యొక్క రాజ్య విస్తరణకై నాయకత్వం ఎప్పుడు కూడా యవనస్తుల్ని కాదు, పెద్దలని కూడా, చిన్నల్ని కూడా, అందరినీ కూడా కలుపుకొని పోయేదే ఉండాలి. సంఘంలో అరమరికలు లేకుండా, సంఘంలో హెచ్చుతగ్గులు లేకుండా, సంఘంలో ప్రేమ, సౌజన్యత, మరి పరిశుద్ధత, పవిత్రత, ఒకరి పట్ల ఒకరి గౌరవము, మరి ఒకరినొకరు తమ కంటే ఘనులుగా ఎంచేటువంటి విశ్వాస ప్రమాణము, ఇది కలిగి ఉన్నప్పుడు దేవునికి ఎంతగానో ఆ స్థలము, ఆ ప్రదేశం మహిమకరంగా ఉంటుంది. ప్రియులారా, కొంతమంది ఎందుకో దేవునికి మహిమకరంగా ఉండలేకపోతూ ఉంటారు. వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయిరని 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో పౌలు భక్తుడు వ్యాఖ్యానిస్తూ, వారిలో ఎక్కువ మంది అరణ్యంలో సంహరింపబడ్డారు అంటాడు. చాలా పెద్ద శిక్ష వచ్చింది. వారు దేవుని మాటల మీద లక్ష్యం లేదు. వారు అనేకమైన వాటిని చెడుగా మాట్లాడుతూ వచ్చారు. ఎందుకో వారిలోని స్వాభావికమైన పాపము వారిని నాశనానికి, మరణానికి చేరువ చేసిందని దేవుని యొక్క వాక్యం మనం గమనిస్తున్నాం. పిల్లలు, అందుకే మనం దేవునికి ఇష్టలుగా ఉండాలి. సంఘంలోని పరిచర్యలు దేవునివి, సంఘము దేవునిదైనది. సంఘం యొక్క నాయకత్వము, పరిచర్యలు, దేవుని సేవకులను మనం గౌరవించి మీ సంఘాలలో, మీ ప్రదేశాలలో వారికి ఇవ్వాల్సిన గౌరవాన్ని, వారికి ఇవ్వాల్సినటువంటి ఆతిథ్యాన్ని, వారి పట్ల చూపాల్సిన సద్భావనను, ఆ యొక్క మరి విధేయతను మరి తప్పకుండా మీరు చూపాల్సిన వారు అయినారు. అది చాలా ఆశీర్వాదకరం. ఏ సంఘంలో అయితే క్రమం ఉంటుందో, ఏ సంఘంలో అయితే ప్రేమ ఉంటుందో, ఆ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. కొన్ని చోట్ల భయంకరమైనటువంటి ఒకరి మీద ఒకరు బాధపడుతూ, కొట్లాడుకుంటూ, ఒకరినొకరు మరి బాధించుకుంటూ, ఒకరినొకరు కొట్టుకుంటూ ఉండేటువంటి వ్యవస్థలు సంఘాల్లోకి రావడం చాలా విషాదకరం. వాక్యం సెలవిస్తుంది, సమస్త ప్రవర్తన పరిశుద్ధత కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో చాలా తగ్గింపు భావన కలిగి ఉండాలి. యెహోషువను చూస్తే ఒక నాయకునిలోని లక్షణాలు. నేను అనుకుంటాను, ప్రపంచంలో ఏ వ్యక్తి, ఏ పాస్టర్ గారు కూడా, ఏ దైవ సేవకుడు కూడా యెహోషువతో సౌమ్యమైన వారు లేరు. చాలా అద్భుతమైన మనిషి అయినా దేవుడు ఆయనంత గొప్పగా వాడుకున్నాడు. సముద్రంను శాసించిన మోషే కంటే, ప్రజలు నడిపించిన మోషే కంటే గొప్ప కార్యాలు దేవుడు ఇంకా గొప్పవి కూడా యెహోషువ ద్వారా జరిగిస్తూ వచ్చినాడు. ఆకాశంలో సూర్యుడాన్ని గిబియోనులో నిలువుము, చంద్రుడాన్ని అయ్యాలోను లోయలో నిలువుమని ఆకాశంలోని ఆ గొప్ప అద్భుతమైనటువంటి సూర్యునికి, చంద్రునికి ఆజ్ఞ జారీ చేసిన ఈ మనిషి చాలా అద్భుతం. ప్రియులారా, ఈ మనిషి తన జీవితంలో అంత గొప్ప సాక్ష్యం పొందినవాడు, ఇంత అనుభవం పొందినవాడు, ఇంత అధికారం పొందినవాడు, తగ్గింపు కలిగి ఉన్నాడు, విధేయత కలిగి ఉన్నాడు, మృదుత్వము కలిగి ఉన్నాడు. ఆ మాత్రం చేత ఆయన చాలా మృదువైన మనిషి అనలేము. మరి యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు సైన్యాధిపతి ఆయన, ఒక రాజు, ఒక ప్రవక్త, తన ప్రజల కొరకు కన్నీళ్లు కార్చేటువంటి ప్రవక్త, దేశం మీదకి యుద్ధం వచ్చి యుద్ధంలో ఓడిపోయినప్పుడు దేవుని దగ్గర సాష్టాంగపడి తల వంచి, ఆ యొక్క ఆకాను అనేవాడు చేసిన తప్పిదాన్ని బట్టి, అపరాధాన్ని బట్టి దేశానికి కలిగిన ఆపద మధ్య కన్నీళ్లతో సాష్టాంగపడి ప్రార్థన చేసిన ప్రార్థన యోధుడు. జనులు ఎలా ఉంటే నాకేం అనుకొని వారు దేవుని అనుసరించడంలో, ప్రార్థన ఫలాలు, దేవుని దగ్గర భయభక్తులు, దశమ భాగములు అర్పించడం మర్చిపోయినప్పుడు, ప్రజలు పండుగలను మర్చిపోయినప్పుడు, దేవుణ్ణే మర్చిపోయినప్పుడు వారి కొరకు ఒక ప్రార్థన చేస్తాడు. ప్రజల ముందు చాలా అద్భుతమైన ఒక మాట చెప్పాడు, మీరు ఎవరిని సేవిస్తారు మీ ఇష్టం, నేను నా ఇంటివారు యెహోవానే సేవిస్తాం. ఒక గొప్ప స్థిరమైనటువంటి నిర్ణయం కలిగినటువంటి భక్తుడు ఈయన. ఈయనలోని స్థిరత్వము, ఈయనలోని భక్తి భావన ఈరోజు ప్రతి కుటుంబానికి ఆదర్శకరంగా దేవుడు నిలబెట్టాడు. అందుకే యెహోషువతో ప్రభు మాట్లాడుతూ, ఇదిగో నువ్వు చేయవలసిన పని చాలా మిగిలి ఉంది, కాబట్టి నువ్వు లేచి ఈ నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశమునకు నువ్వు వెళ్ళాలి అని ప్రభు చెప్పాడు. ఆ మాట వింటుండగానే మోషేలో ఉన్నటువంటి ఆ యొక్క మంట యెహోషువలో కూడా కనబడుతూ ఉంటుంది. లేచినాడు, సిద్ధపడబోతున్నాడు, వెళ్ళనై ఉన్నాడు. దేవుని మాటలకు వెంటనే స్పందన వ్యక్తం చేస్తున్నాడు. మనం దేవుని మాటలకు స్పందన వ్యక్తం చేయాలి. ఈ వాక్యం వినిచిండగా, ఈ ప్రసారాన్ని వినిచిండగా, మరి అద్భుతమైనటువంటి యొక్క ఆధ్యాత్మికమైన ఛానల్ శుభవార్త టెలివిజన్లో ఈ వాక్యం మీరు వినిచిండగా, అలాగే ఈ యొక్క యూట్యూబ్లో లైవ్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఈ వాక్యం మీరు వినిచిండగా, దేవుని మాటలకు మీరు స్పందన వ్యక్తం చేయాలండి. ప్రభు మనతో మాట్లాడుతుండగా ఆ మాటలను మనము తక్కువగా ఎంచొద్దు, వాటిని మనం మర్చిపోయేటట్టుగా చూడొద్దు. దేవుని మాటలను చూసి అలా పెడిచెవిని పెట్టకూడదండి. దేవుని మాటలకు స్పందన వ్యక్తం చేయాలి. అవును ప్రభువా, నేను ఇక్కడ లేచి నడుస్తాను. ఆనాడు నేను నడిచిన నేనే ఈరోజు ఒకవేళ చతికిలబడిపోయానేమో, ఈరోజు పని చేయడములో, పరిచర్య చేయడములో, దేవుని ఇంటిలో ప్రయాసపడడంలో, దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడి ఇలాంటి కార్యక్రమాలను బలపరచడంలో, సంఘంలోని స్థానికంగా మీ సంఘ కార్యక్రమాలను పోషించడంలో, దేవుని రాజ్యం యొక్క నిర్మాణ పనిలో
ఒకవేళ వెనుకంజలున్నట్టయితే యెహోషువతో పలికిన దేవుడే ఈ ప్రత్యేక సమయం ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. మీ యొక్క స్పందనను వ్యక్తపరచాలని దేవుని దాసుగా నేను కోరుతున్నాను. ఇక రాయబడిన మాట, నీ ముందు ఎవరు నిలబడలేడు, ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను బలపరుస్తాను, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. చాలా అద్భుతమైన మాట ప్రియులారా. ఒకవేళ శ్రమలు కలిగి ఉన్నాయేమో, బాధలు కలిగి ఉన్నారేమో, ఇబ్బందులు కలిగి ఉన్నారేమో, భయంకరమైన వ్యాధులు, నొప్పులు, కష్టాలు, బాధలు, బలహీనతలు, ఇంట్లో అసమాధానం, ఆర్థికమైన చిక్కులు, కోర్టు సమస్యలు, వ్యక్తిగతమైన బాధలు, భారములు, ఇళ్ళలో సమాధానాలేమి, ఎటు చూసిన దారి కానరాని ఒక దుర్భిక్షమైన దౌర్భాగ్యమైన పరిస్థితులు, ఎందుకో ఈ జీవితం అనే ఒక నిర్లక్ష్యపు ధోరణి, కొన్నిసార్లు భయానకమైనటువంటి సాతాను ఒక ఆత్మహత్యలకు ప్రేరేపించే చెడ్డ ఆ యొక్క ఆలోచన సాతాను తీసుకొని వస్తున్నాడేమో. ఒక గొప్ప శుభవార్త, ఒక అద్భుతమైన జీవితం మీకు దాచబడి ఉంది. ఇంకా మీరు కనానుకు వెళ్ళలేదేమో, కనానులోని పాలు తేనెలు ప్రవహించే ఆ సౌందర్యభరితమైన సీయోను అనుభవాన్ని ఇంకా చూడలేదేమో. మంచి రోజులు రాబోతున్నాయి. ప్రభు మీతో మంచి వాగ్దానాలను, తాను చేసిన ప్రతి వాగ్దాన ప్రమాణాన్ని ఆయన నెరవేర్చుకుంటకు ప్రభు పిలుస్తున్నాడు. నువ్వు నిరాశపడద్దు, అధైర్యపడద్దు, కృంగిపోవద్దు. ప్రభు నీతో ఉన్నాడు. ఆయన ఈ ప్రసారం ద్వారా నేను బలపరచడానికి మా సంఘంలోని కొన్ని పదుల సంఖ్యలో కాదు, వందల సంఖ్యలో కన్నీటి ప్రార్థన భాగస్తులను లేపి దేవుడు ఈ రీతిగా ఈ ప్రసారం ద్వారా బలపరిచి మీ దగ్గరికి వాక్యాన్ని తీసుకురావడానికి ప్రభు మాకు సహాయం చేస్తున్నాడు. నిజామాబాద్ జిల్లాలోని జూడాచరి సంపూర్ణ సువార్త పరిచర్యలు, మరి యొక్క వ్యక్తిగతంగా ఈ యొక్క పరిచర్యలు మా గ్రామాల్లో, మా పట్టణాలకి పరిమితం కాకుండా ఇలాంటి సోషల్ ప్లాట్ఫామ్స్ ద్వారా, అంతేకాకుండా ఇలాంటి శాటిలైట్ టెలివిజన్స్ ద్వారా దేవుని వాక్యాన్ని జనబాహుల్యానికి, మన ప్రియమైన తెలుగు ప్రజలకు రక్షణకరంగా దేవుడు ప్రపంచ నలుమూలలోనికి పంపుతున్నాడు. దీని వెనుక కొన్ని సంవత్సరాలుగా మా ప్రయాసానికి వెనుక మా పరిశుద్ధుల యొక్క, ఇలాంటి అనేకుల యొక్క కన్నీటి ప్రార్థన ప్రోత్సాహం, దేవుని వాక్యాన్ని అనేకుల యొక్క కన్నీళ్లు తుడవడానికి దేవుడు వాడుకుంటున్నాడు. ప్రభు నీ కన్నీళ్లను తుడుస్తాడు. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము. ఒకవేళ నిబ్బరం కోల్పోయి ఉన్నావేమో, దుఃఖముతో ఉన్నావేమో, ఇంట్లో మీ ప్రియులను కోల్పోయి, లేక కుటుంబాల్లో అనేక రకమైనటువంటి శ్రమానుభవాల మధ్య ఒకవేళ జీవితం కృషించి ఉందేమో, ఈ ప్రత్యేక సమయాన్ని దేవుని సేవకుడిగా, దేవుని ప్రతినిధిగా మీతో నేను మాట్లాడే దేవుని పక్షమైన మాట, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము. సహోదరుడా, సహోదరి, ప్రేమ నివన్లారా, దేవుని వాక్యం మనతో మాట్లాడుతుండగా ఒకవేళ మీరు వృద్ధాప్యంలో ఉంటే కూడా ప్రభు అంటున్నాడు, ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని వాడను నేనే అంటున్నాడు. లోకంలో ముదిమి వచ్చినప్పుడు ఎవరు ఎత్తుకోరు. ముదిమి వయసులో, చాలా పెద్ద వయసులో, వృద్ధాప్యములో అలాంటి సమయాల్లో ఎత్తుకునేవారంటే ఎవరు ఉండరు. కనీసం మరి ఈ రోజుల్లో పెద్దవారిని సరిగ్గా పట్టించుకొని రోజుల్లో ఉన్నాం, చెడ్డ రోజుల్లో మనం ఉన్నాం. ప్రభు అంటున్నాడు, సృష్టించిన నేను నీకు భర్త అయి ఉన్నాను, సృష్టించిన నేను నీకు ప్రభు అయి ఉన్నాను, సృష్టించిన నేను నీకు తండ్రి అయి ఉన్నాను, నిన్ను ఎత్తుకుని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే, చూడుము నిన్ను నా అరచేతుల్లో చెక్కి ఉన్నాను అన్నాడు. ఒక మనిషి తన జీవితంలో సాధారణమైన ఒక సర్వే ప్రకారంగా ఒక సగటు వ్యక్తి తన చేతులను ఒక దినము ఉదయం నిద్రలేసి నుంచి రాత్రి పడుకునే వరకండి కనీసం మినిమం తక్కువలో తక్కువగా ఒక 40 సార్లు తన చేతులను చూసుకుంటాడట. అంటే ఒక 40 సార్లు దేవుని దక్షిణహస్తము మన మీద ప్రకాశిస్తూ ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకొని వచ్చినాడు. మనమైతే కనీసం పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం కూడా ప్రార్థన చేయడానికి టైం లేదంట. ఒకవేళ మధ్యాహ్నం వృత్తి వ్యాపారాల్లో, సొంత పనులలో, బాధ్యతల్లో బిజీగా ఉంటే మార్నింగ్ ఎక్కువసేపు దేవునితో గడపండి. లేక మీకు అది ఎక్కువ సమయం లేకపోతే తక్కువ సమయం గడిపినా పర్వాలేదు. రాత్రి, సాయంకాలం పూట, రాత్రి మీ పనుల నుంచి రాగానే దేవుని సముఖం ముందు మీ స్థలాన్ని, దేవుని సన్నిధిలో మీ యొక్క ఒక నిమిత్తమైన ప్రార్థన స్థలాన్ని పెట్టుకొని మీరు ప్రార్థనలో గడుపుతూ ఉండండి. కొద్దిసేపు వాక్యాన్ని చదవండి. మీ సంఘంలో జరిగే వారం మధ్య కూడికలకు తప్పకుండా కుటుంబంగా వెళ్ళండి. దేవుని పనుల్లో మీరు వాడబడండి. దేవుని మందిరాన్ని గురించి ఆలోచన చేయండి. మీ దైవ సేవకుల గురించి, మీ పట్టణం గురించి, మీ గ్రామం గురించి, మీ బంధువర్గం గురించి, రక్షణ కొరకు మీరు ప్రార్థన చేయండి. ప్రభు తప్పక కార్యం చేస్తాడు. అయితే మనతో ఈ ప్రత్యేక సమయాన దేవుని మాట మీతో, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, నేను వారికి ఇచ్చేదనని వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ప్రజల స్వాధీనము చేస్తావు. నీవు స్వాధీనం చేస్తావు, నువ్వు స్వాధీనపరుచుకుంటావు. నీవు నా ప్రజలకు వారు వెలవలసినటువంటి, వారు పొందవలసినటువంటి ఆ బహుమానంగా స్వాస్థ్యమైనటువంటి ఆ దేశాన్ని నీవు నా ప్రజలకు అందిస్తావు బిడ్డ అని దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. గొప్ప మాటలు మనం వింటున్నాం. అవును, స్వాధీనపరిచే దేవుడు ఉన్నాడు. జీవితంలో చాలా విషయాలు స్వాధీనం కాలేదా? ఆర్థికమైన విషయాలు సమృద్ధి రాలేదా? కుటుంబాల్లో నెమ్మది రాలేదా? కుటుంబంలో కలతలు తొలగిపోలేదా? అనేక పరిస్థితులు ఆత్మీయంగా ఎదగకుండా లోకంలోని ప్రాపంచికమైన చింత వేదనలు నిన్ను కృంగదీస్తున్నాయా? అయితే గొప్ప మాట, నీవు స్వాధీనపరుచుకుంటకు దేవుని శక్తి నీకు తోడవబోతుంది. నువ్వు ఈ మాట నమ్మినట్టయితే యెహోషువ గ్రంథం 1:7 అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి. ఇక్కడ నిబ్బరము, జాగ్రత్త, బహుధైర్యం ఈ 3 వేరు పదాలు. నువ్వు నిబ్బరం కలిగి ఉండాలండి, అంటే బీ స్ట్రాంగ్, చాలా ధైర్యంగా ఉండాలి, జాగ్రత్త పడాలి. సో జాగ్రత్తగా మన విశ్వాసాన్ని కట్టుకోవాలండి.
ఈరోజు మనం చాలా చెడ్డ ప్రపంచంలో ఉన్నాం. రకరకాల పాపాలు, శరీర సంబంధమైన, లోక సంబంధమైన వ్యామోహం మధ్య ప్రజలు ఈరోజు చాలామంది ఆత్మీయతకు, నీతిగల జీవితానికి, మరి అలాగే లోకంలోని పాపానికి మధ్య ఊగిసలాడుతున్నారు. ఈరోజు జాగ్రత్త పడాలి. తాను నిలుచున్నాను తలంచుకొని వాడు పడుకున్నట్టు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆత్మీయతను చూసుకోవాలి, ప్రార్థన జీవితాన్ని చూసుకోవాలి, భక్తి జీవితాన్ని చూసుకోవాలి. లోకంలో ఎదురయ్యేటువంటి సవాళ్ళ మధ్య దేవుని కొరకై జీవించే గొప్ప అమూల్యతను, గొప్ప ఆ యొక్క అంకితమైన భావనను మనం జ్ఞాపకం చేసుకునవలసిన బద్దులమైనాం. దేవునికి మహిమ కలుగును గాక. నేను ముగించబోతూ కొన్ని మాటలు గుర్తు చేస్తాను. నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవాలని, నీకేది ఆజ్ఞాపించానో అవన్నీ నువ్వు చేయాలి అన్నాడు. కొన్నిసార్లు మనం దేవుని మాటలు వింటాం కానీ అన్నీ మనం చేయం. కొన్నే చేస్తాం, కొన్నే మాటలు చేస్తాం. అన్ని ఆజ్ఞలు వింటాం కానీ కొన్నే పాటిస్తాం. కొంతమంది కొన్నే వింటారు, నా గాదులే అనుకుంటారు. దేవుడు హెచ్చరికలు ఇచ్చినప్పుడు నా పక్క వాళ్ళకి అనుకుంటాడు, నా ముందున్న వారికి, వెనకాలన్న వారికి అనుకుంటాడు. కాదు పిల్లారా, నీకు అప్పగించబడిన, బోధించబడిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేవలను నువ్వు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు అన్నాడు. మనం నడిచే మార్గం ఉందండి. దాన్నే ఈ లోకంలో మన యొక్క జీవన విధానం, దీని ఏమంటామంటే లైఫ్ స్టైల్ అంటాం. మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై అని కొత్త నిబంధనలో ఆ పదాన్ని చక్కగా బైబిల్ గ్రంథం విశ్లేషిస్తోంది. చిత్తవృత్తి యందు నూతనపరచబడుట, లివింగ్ స్టైల్. మన జీవిత విధానం ఆధునికంగా ఉన్న ఆధునిక జీవిత విధానంలో చాలా రకాలైనటువంటి పరిస్థితులు, పరికరాలు మనకున్న మన జీవితము ఈ గ్రంథముతో ఆధ్యాత్మికంగా ముడిపడి ఉందనేది మర్చిపోకూడదు. మనం దేవుని యొక్క వాక్య వెలుగులో దైవికమైన నియమాలతో మన కుటుంబం, మన జీవితం నడవాలి. అందుకే రాయబడిన మాట, నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు. నడిచే మార్గంలో చక్కగా ప్రవర్తించాలి, చక్కగా వర్ధిల్లాలి, చక్కగా సాగిపోవాలి, చక్కగా అభివృద్ధి పొందాలి. దీనిలో చక్కగా నువ్వు ప్రవర్తించినట్లు అన్నాడు. అంటే మనిషి డివేట్ అవ్వద్దు. ఆత్మీయ జీవితానికి మరొక మార్గమున, తిరోగమన మార్గం వెళ్ళకూడదండి. వాక్యం ఇచ్చిన సహోదరి సహోదరులారా, దేవుని మాటలు మనతో మాట్లాడుతుండగా ఈ తిరోగమనమైన మార్గంలోనికి వెళ్లకుండా ఆత్మీయంగా ముందుకే వెళ్ళాలి. నాగటి మీద చేయి వేసి వెనుకతట చూచేవాడు నాకు పాత్రుడు కాడు. సో వెనుక చూడడం కాదు, ముందుకే సాగిపోవాలి. సాధారణంగా విశ్వాసంలో వెనక్కి వెళ్ళిపోవడానికి కాదు, ముందున్న స్థితి నుండి భక్తి జీవితం నుండి వెనక్కి వెళ్ళిపోవడం కాదు. ఒకరిని మంచి ప్రార్థన పరుని, ప్రార్థన పరురాలిని, ఒకరిని మందిరానికి చాలా త్వరగా ఆలయ సమయానికంటే, మందిర సమయానికంటే ఒక అరగంట, 30 గంట ముందుగా వెళ్ళే వ్యక్తిని మరి ఇప్పుడు ఏమైందండి? ఎందుకో బలహీనత, ఎందుకో అలక్ష్యం. సేవకుల్లో ఒకవేళ వారు మునుపటంత సమయం మాకు ఇవ్వట్లేదని, పెరిగిన సేవా పరిధిని బట్టి, పెరిగిన దేవుని సేవా క్షేత్రంలో బాధ్యతలను బట్టి ఒకవేళ సేవకులు మీకు సరైన సమయాన్ని ఎక్కువ ఇవ్వలేకపోతే కూడా వారిని అర్థం చేసుకోండి, వారితో ప్రేమగా నడవండి. వారు మీకు దేవుని పక్షంగా పరిచర్య చేస్తున్నారు. ప్రత్యక్షమైన పరిచర్య అది, పరోక్షమైన పరిచర్య టీవీ ముఖంగా ఈ సోషల్ ప్లాట్ఫామ్స్ ద్వారా దేవుడు మీకు వాక్యాన్ని వినిపిస్తున్నారు. ఏది తక్కువ కాదు, ఏది కూడా మనం తురస్వేదగింది కాదు పిల్లారా. సరైన గౌరవాన్ని, భయభక్తులను, భక్తి ప్రపత్తులను మీ ఆత్మీయ తల్లిదండ్రులతో, ఇలాంటి వాక్యం వినిచిండగా దేవుని సేవకులన, మరి మాలాంటి దేవుని ఉపదేశకులతో కూడా మీరు చక్కని ఆత్మీయమైన సహవాసాన్ని కొనసాగించండి. తద్వారా మీ ఆత్మీయ జీవితాన్ని మీరు కట్టుకుంటారు. ఆఖరి కొన్ని మాటలు చెప్తాము. నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకూడదు అన్నాడు. నీవు కుడికి తొలగొద్దు, ఎడమకు తొలగొద్దు అన్నాడు. ఇది చాలా గొప్ప హెచ్చరిక. కొంతమంది ఆత్మీయంగా మరి కుడికి ఎడమకు మధ్యలో ఊగిసలాడుతూ ఉంటారు. భక్తి జీవితానికి ఇందాక అన్నట్టుగా మరి ప్రాపంచికమైనటువంటి లోకంలోని అభ్యాసాలకు, లోకంలోని పాప సంబంధమైన జీవితాలకు దేవునికి వ్యతిరేకంగా వారు నడుస్తూ కొన్నిసార్లు ఈ కుడికి ఎడమకు వారు తొలగిపోతూ ఉంటారు. ఆ తొలగిపోయే జీవితం చాలా కష్టతరంగా ఉంటుందండి. మీరు చూస్తే యెహోషువ జీవితాన్ని చూడండి. చాలా అద్భుతమైన మనిషి అయిన దేవుని కొరకు నమ్మకంగా బ్రతికాడు. ఆఖరి వరకు దైవజనుడైన మోషే, దైవజనుడైన యెహోషువ అని రాయబడేటువంటి స్థితి వారి జీవితంలో కనబడుతోంది. సేవకులను మాలాంటి వారికి కూడా ఒక గొప్ప అద్భుతమైన సవాలు ప్రియులారా. ఈ బోధిస్తే మాటలు నా మటుకు నేను అన్వయించుకుంటే ఈ మాటలు మీకు దేవుని సేవకుడు మీకు బోధిస్తున్నాను. కారణం ఏమిటంటే యెహోషువలోని పట్టుదల, నిబద్ధత, ప్రార్థన జీవితం, పాపాన్ని అసహించుకునే జీవితం, దేవునితో నమ్మకంగా సాగిపోయే ఒక అత్యద్భుతమైన, ఒక మహిమకరమైనటువంటి, ఒక శ్రేష్టమైన జీవితాన్ని యెహోషువ మనకు చూపుతున్నాడు. అందుకే మోషే తర్వాత అంతటి గొప్ప ప్రభావాన్ని, అంతటి గొప్ప పేరును యెహోషువ సంపాదించుకున్నాడు. ఆయన జీవితంలో ఒక ఉన్నతమైన పిలుపును దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు. మనం కూడా ఈ ప్రత్యేక సమయమైన వాక్యం వినిచుండగా యెహోషువ జీవితంలో దేవుడు ఏ విధంగా తోడేయండి, ఆ కనానును ఏ విధంగా ప్రభు వారికి ప్రాప్తింపజేసెనో, ఇశ్రాయేలు జనాంగానికి వాగ్దత్త దేశాన్ని, కనానును దేవుడు అనుగ్రహించను. ఒకనాడు మనకు కూడా పరమ కనాను సిద్ధంగా ఉంది. ఆ పరమ కనానులు మనం చేరడానికి క్రీస్తు యేసు ప్రభు మనకు రక్తము కార్చినాడు. ఆ రక్త ప్రోక్షణ చేత, యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క రక్త ప్రభావము చేత ఆయన మన సర్వకాలంలో సర్వావస్థలలో పరిశుద్ధులుగా చేయడానికి కోరుతున్నాడు. ఈ ప్రసారం ద్వారా వాక్యం వినిచుండగా ఈరోజు మీరు ఒక చిన్న ప్రార్థన చేయండి. యేసు ప్రభువా, నా హృదయంలోనికి రా, నన్ను రక్షించుము అని మీరు కోరుకుంటే, ఆయన్ని పాపములన్నీ క్షమించాలని నువ్వు కోరుకుంటే, ఆ చిన్న ప్రార్థన నువ్వు చేయగలిగితే ప్రభు నీతో మాట్లాడతాడు, తప్పక నేను రక్షిస్తాడు. యెహోషువ దేవుడే నీ దేవుడు, నా దేవుడు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.
ప్రార్థించుకుందాం. సర్వశక్తిగల పరలోకపు తండ్రి, మా పరలోకపు దేవా మీకు స్తోత్రాలు. యెహోషువ సేవించిన గొప్ప దేవుణ్ణి మేము కూడా సేవిస్తున్నాం. ఈ అద్భుతమైన సందర్భాన్ని బట్టి వందనాలు. వాక్యం ద్వారా బలపరచబడుతున్న కుటుంబాలు మీరు దీవించండి. శుభవార్త టెలివిజన్ ద్వారా, అలాగే యూట్యూబ్ ద్వారా, సోషల్ ప్లాట్ఫామ్స్ ద్వారా ప్రభువా నీ బిడ్డల వాక్యాన్ని వినిచిండగా మీ దీవెన ఆశీర్వాదాలు మీరు దయచేయండి. పూర్ణ శాంతి, నెమ్మది ప్రతి గుడారంలో, ప్రతి ఇంట్లో మీరు దయచేయండి. ఇది జన్మదినము, వివాహ దినోత్సవము, అలాగే ప్రత్యేకమైన పండుగలు జరిగించుకొనిచిన మా ప్రియుల జీవితాల్లో గొప్ప ఆనందాన్ని, రక్షణకరంగా మీరు చేయండి. ఇందరు చూపిన ప్రేమ, దయకై వందనాలు. కార్యక్రమాన్ని బలపరిచిన బిడ్డలందరినీ మీరు దీవించండి. ఏ కుటుంబమైతే ఈ కార్యక్రమం ప్రసారం అవడానికి వారు తమ ప్రయాసాన్ని, తమ కష్టార్జితాన్ని వాడారు, వారికి ప్రత్యేకమైన దీవెన, వారి ఫోటో మేము ప్రసారం చేయకపోయినా వారి హృదయాల్లో, వారి కుటుంబాల్లో మీ ప్రేమ, మీ ఆశీస్సులు, దీవెనను దయచేయండి. అలాగే కార్యక్రమాన్ని బలపరచడానికి నిర్ణయించుకున్న అనేక వేలాది, లక్షలాది ప్రజలకు రక్షణకరంగా ఈ వాక్యాన్ని అందించడానికి సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని, అలాంటి ప్రేరణ కలిగిన ప్రతి కుటుంబాన్ని ఇప్పుడు మీరు దీవించి ఆశీర్వదించండి. యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. హృదయపూర్వకంగా మీకు వందనాలు తెలియపరుస్తున్నాము. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.